వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అందరైతే గైస్ అయితే మనమైతే ఇప్పుడు ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ 11 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు పాన్ ఇండియా మూవీస్ ఎట్లా వచ్చిన ప్రభాస్ గారికి ఏ విధంగా ఏ మూవీలో యాక్ట్ చేయబోతున్నాడో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దెబ్బ అందరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తాం. గైస్ ఇప్పుడు తీసిన ప్రతి సినిమా అయితే ప్రభాస్ గారు అయితే పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. అందులో మొదటిది 5 సినిమాలు అయితే మీకు చెప్తా ఒక్కొక్కటి. ప్రభాస్ గారు పాన్ ఇండియా మొదలైంది అయితే 'బాహుబలి' నుంచి మొదలైంది. 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'బాహుబలి 2' ఎంత రికార్డ్స్ బ్రేక్ చేసిందో అందరికైతే తెలుసు. ఇంక నెక్స్ట్ వచ్చింది 'బాహుబలి' తర్వాత వచ్చింది మనకైతే 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్' వచ్చేసి మన జాతకాల గురించి చెప్పే మూవీ కదా! అది జాతకాల గురించి ఆస్ట్రాలజీది. తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ వచ్చేసి మనకు 'రాధేశ్యామ్' తర్వాత వచ్చిన మూవీ 'సలార్' మూవీ. 'సలార్' మూవీ ఇంగ ఎట్లా ఏ విధంగా పూరా మాస్ మూవీ. 'ఊచకోత' అంటే ఏందో చూసిండ్రు కదా సినిమాకి అట్లా ఉంటది మన 'సలార్' మూవీ. అయితే ఈ తర్వాత వచ్చిన మూవీ 'కల్కి పార్ట్ 2'. ఇది గూడా మనకు ఎంతవరకు కలెక్ట్ చేసిందయితే అందరికైతే తెలుసు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గాయ్స్. ఈ సినిమా నాకు 'కల్కి పార్ట్ 2' అయితే ఎంత వసూలు చేస్తదో కింద కామెంట్ చేయండి. అయితే 'కల్కి పార్ట్ 2' వచ్చేసి ఇప్పుడొచ్చినా సరే 'బాహుబలి 2' రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తది గాయ్స్ ఖచ్చితంగా అయితే. మళ్ళీ ఇప్పుడు 'రాజమౌళి' తీయాలనుకుంటే ఇంకో సినిమా పాన్ ఇండియా మూవీ ఇక 'ఎస్ఎస్ఎంబి' మహేష్ బాబు గారితో తీస్తుర్రు కదా 'ఎస్ఎస్ఎంబి'. ఆ మూవీ ఇక చేస్తే 'బాహుబలి' రికార్డ్స్ అది కూడా బ్రేక్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే 'కల్కి పార్ట్ 2' అయితే మన ఏమంటారు 'బాహుబలి' రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తది కదా ఎప్పుడొచ్చినా సరే. ఇంకా 'సలార్ 2' విషయం గురించి మాట్లాడాలంటే 'సలార్ 2' ఏమైనా విధ్వంసం బ్రేక్ చేస్తదా? వస్తే మాత్రం అరాచకం ఉంటది. అన్ని రికార్డ్స్ వెళ్తాయి కదా! అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తది మనకు 'సలార్ పార్ట్ 2'. తెలుసు కదా! 'ఊర మాస్' సినిమా ఏ విధంగా ఉంటదో, ఎట్లా ఉంటదో, ఏ విధంగా ఉంటదో 'ప్రశాంత్ నీల్' ఎట్లా క్లైమాక్స్ ఏ విధంగా వదిలేసి పెట్టిండో చూసిండ్రు కదా మీరు. ఎన్ని కెమెరాస్ ఉన్నాయి. తర్వాత ఎంతమంది రౌడీస్ ఉన్నారు. అసలు ఏమన్నా అరాచకం ఉంటదా క్లైమాక్స్‌ల. 'జగపతి బాబు' ఎట్లా చనిపోతాడు. అసలు 'జగపతి బాబుకి' ఈయనకి మధ్య శత్రుత్వం ఎట్లా ఏర్పడతది. 'జగపతి బాబుని' చంపిందెవరు? ఆ గ్యాంగ్‌స్టర్ అంతా ఎవరు? ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేసిందెవరు? అంతమంది మాఫియాని చంపిందెవరు? వీళ్ళిద్దరు కలిసి చంపిండ్రా? లేకపోతే 'పృథ్వీరాజ్' సుకుమార చంపిండ్రా? అసలేం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు శత్రువులు అవుతుంది అది మొత్తం అనేది మీకు పాటలు మాత్రం అరాచకం చూడబోతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాపిక్ మనకు 'స్పిరిట్' మూవీ గురించి గైస్. 'స్పిరిట్' మూవీ గురించి చెప్పాలంటే మీకు 'స్పిరిట్' మూవీ ఏ విధంగా ఉంటది అంటే దీంట్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు 'రమాస్' క్యారెక్టర్. ఈ మూవీస్‌లో వచ్చేసి మీకైతే అరాచకం చూడబోతున్నారు. ఇది కూడా చిన్న మూవీ కాదు. మన సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' పార్ట్ 1 ఎట్లా ఉందో 'యానిమల్' పార్ట్ 2 కూడా వస్తది తొందరలో చూడండి. అయితే దీనిలో వచ్చేసి మీకు కూడా 'స్పిరిట్' మూవీ ఒక రేంజ్‌లో చూడబోతున్నారు. మీరు అరాచకం అంటే ఏందో చూసిర్రు కదా! మన 'యానిమల్‌లో' గొంతు కోసి దీన్ని డబల్ పెట్టబోతున్నాడంట. మీకు వెన్నెముకలో వణుకు పుట్టాలనేది చూపిస్తా అని చెప్పేసి సందీప్ రెడ్డి వంక అనేది చాలా మీటింగ్‌లో అయితే చెప్పిండ్రు. ఇంటర్వ్యూస్‌లో దానిలో దీనిలో. నాకు తెలిసిన వరకి 'బాహుబలి' రికార్డ్స్ ఇది కూడా బ్రేక్ చేస్తదేమో అని అనుకుంటున్నా గైస్ 11 మంత్ మూవీ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మూవీ వచ్చేసి 'బ్రహ్మ రాక్షసుడు' మన ప్రశాంత్ వర్మ గారు తీస్తున్నారు ఈ సినిమా. ఈ సినిమా వచ్చేసి మన పాన్ వరల్డ్‌లో అయితే ఇది కూడా 'బాహుబలి' ఫిల్మ్ వాళ్ళే తీస్తున్నారు. ప్రశాంత్ వర్మ అనే సినిమా. అయితే ఈ సినిమాలో 'బ్రహ్మ రాక్షసుడు' నెగెటివ్ రోల్ అయితే చేయబోతున్నారు మన ప్రభాస్ గారు. ఈ 'బ్రహ్మ రాక్షసుడు' మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. యాక్టింగ్ మాత్రం చెప్తున్నా కదా! నెక్స్ట్ లెవెల్ ఉంటది మీకైతే. ఇంక 'బ్రహ్మరాక్ష' గురించి చెప్పాలంటే సినిమాలో అయితే మనకు నెగెటివ్ రోల్ అయితే ఏదో చేయబోతున్నాడు. అసలు ఏ క్యారెక్టర్ ఎట్లా చేయాలనేది ప్రభాస్ గారికి తెలుసు గైస్ అసలు. ఎన్ని డిఫరెంట్ జోన్‌లో అది చేసింది మీరైతే తెలుసు కదా! ఫస్ట్ 'బాహుబలి' పార్ట్ తర్వాత అది వచ్చేసి మదర్ సెంటిమెంట్ మూవీ. సెకండ్ వచ్చేసి ఎందుకు కట్టప్ప చనిపోయిండు అది సెకండ్. తర్వాత 'సలార్ పార్ట్ 2' ఊర మాస్ మూవీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ లవ్ అండ్ జాతకాల గురించి అది. నెక్స్ట్ వచ్చిన మూవీ మాస్ ఇంక 'ఊర మాస్' మన ఫైట్స్ 'సలార్' మూవీ ఎట్లుంటది ఫ్రెండ్‌షిప్ మధ్యలో ఉన్న మూవీ. ఇప్పుడొచ్చేది మళ్ళా 'రాజసాబ్' మూవీ హర్రర్ హిస్టారికల్ మూవీ. హర్రర్ మూవీ తెలుసు కదా గైస్ మన 'రాజసాబ్' ఎట్లా ఉంటదో. ఆ తర్వాత వచ్చేసి మూవీ 'స్పిరిట్' అయిపోయినాక 'కల్కి పార్ట్ 2'. 'కల్కి పార్ట్ 2' అయిపోయినాక మళ్ళా వచ్చే మూవీ 'సలార్ పార్ట్ 2'.
'సలార్' ఫోటో అయిపోయినాక మళ్ళా ఎవరో కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు. 'పులిచో పరిచో' సినిమా అది గూడా ఉంటది. అన్నీ ఇన్ని సినిమాలు ఉన్నాయి గైస్ మనకు. ఒక 'ఇన్కిలాబ్ అంకుల్ పాన్ ఇండియా' మూవీస్ చాలా అయితే చాలా ఉన్నాయి. గైస్ ఇంతే గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక ఛానల్ కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.